ప్రజల ఆస్తి తెగ నమ్ముతామంటే బీఆర్ఎస్ చూస్తూ ఊరుకోదని హరీష్ రావు తేల్చి చెప్పారు. ఆ భూములు రేవంత్ అయ్య సొమ్ము కాదు, అత్త సొమ్ము కాదన్నారు. అసెంబ్లీ పెట్టి భూముల దారదత్తంపై చర్చించాలన్నారు. ప్రధాన ప్రతిపక్షంగా ప్రజలు ఇచ్చిన బాధ్యత నెరవేరుస్తామన్నారు. రేవంత్ తిట్టినా తిట్టించినా కేసులు పెట్టినా వదిలే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు హరీష్ రావు. ఏదేమైనా పొల్యూషన్ వల్ల కావచ్చు, పరిశ్రమలు మూతపడ్డాయి కావచ్చు, మరి వాళ్ళను బయట కావాలంటే భూములు ఇవ్వండి, ప్రత్యామ్నాయ భూములు ఇచ్చి పరిశ్రమలు తరలించండి, ప్రజల ఆరోగ్యాన్ని కాపాడండి. కానీ మళ్ళీ మీరేం చేస్తున్నారు? 30% ఆ భూములను వాళ్ళకు దారాదత్తం చేసి ఫీజులు లేకుండా మల్టిపుల్ జోన్గా కన్వర్ట్ చేసి వాళ్ళను బిల్డర్లుగా, రియల్ ఎస్టేట్ వ్యాపారులుగా తయారు చేస్తున్నారు. ఆల్రెడీ ఒకసారి ఇన్సెంటివ్ ఇస్తుంది, మళ్ళీ రెండోసారి ఇన్సెంటివ్లు ఇచ్చి రియల్ ఎస్టేట్ వ్యాపారం కోసం ప్రభుత్వం ఎందుకు పూనుకోవాల్సిన అవసరం ఉంది? వై గవర్నమెంట్ ఈజ్ టేకింగ్ దిస్ ఇనిషియేషన్? ఇన్సెంటివ్ దేనికి? ఇన్సెంటివ్ ఇస్తే 10 లక్షల మంది పిల్లలకు ఉద్యోగాలు వస్తాయంటే ఇన్సెంటివ్ ఇవ్వాలి. ఇప్పుడు గతంలో పాలసీ తెచ్చిండ్రు, ఇదే ఇండస్ట్రియల్ ల్యాండ్ను 50% ఐటీ కట్టండి, 50% ఇండ్లు కట్టండి. ఎస్, ఒక ఐటీ పార్క్ వస్తే ఉద్యోగాలు వస్తాయి. మీరు ఏంటి కమర్షియల్ కోసం, సినిమా టాకీస్ల కోసం, రిక్రియేషన్ కోసం, రియల్ ఎస్టేట్ వ్యాపారం కోసం ఎందుకు మీరు ఇన్సెంటివ్లు ఇస్తున్నారు? రెండవసారి ఇన్సెంటివ్ ఇవ్వాల్సిన అవసరం ఏంది? భారతదేశంలో ఇంత పెద్ద భూ స్కామ్ లేదు. ద బిగ్గెస్ట్ ల్యాండ్ స్కామ్ ఇన్ ఇండియా. మీకు నిజాయితీ ఉంటే వెంటనే అసెంబ్లీని పిలవండి. ఆ రోజు అసెంబ్లీ ఒక్కటే రోజు పెట్టి పారిపోయింది కదా, మళ్ళీ పెడతాం, ఇక వారంలో పెడతాం, 10 రోజులే పెడతామన్నారు. 3 నెలల అసెంబ్లీ పెట్టండి, అసెంబ్లీ పెట్టి చర్చకు పెట్టండి దీని మీద. దిస్ ఈజ్ పబ్లిక్ ప్రాపర్టీ, 4 కోట్ల ప్రజల ఆస్తి ఇది. ఇది మీ అయ్య జాగిరి కాదు, మీ సొంతం కాదు. మీరు 5 ఏళ్ల కోసం మాత్రమే వచ్చిన ప్రభుత్వం మీది. మీరు 5 ఏళ్ళు పాలించడానికి మాత్రమే మీకు అవకాశాలు ఇచ్చారు. తాతల తండ్రుల తరతరాల ఆస్తిని మీ ఇష్టం వచ్చినట్టు అమ్ముకోవడానికి మీకు అధికారం లేదు. రేపటి భవిష్యత్ తరాలను దృష్టిలో పెట్టుకొని పాలన చెయ్యాలి. కానీ మీ ఇష్టం వచ్చినట్టుగా ఈ భూములు అమ్ముతామంటే బీఆర్ఎస్ పార్టీ చూస్తూ ఊరుకోదు. వి డిమాండ్ ఫర్ ఇన్ ఇమీడియట్ అసెంబ్లీ సెషన్ పెట్టండి, ఈ పాలసీని చర్చకు పెట్టండి, ఓపెన్గా డిస్కస్ చేద్దాం, ప్రజల సమక్షంలో డిస్కస్ చేద్దాం, ప్రజల కోసం మాట్లాడదాం, పారదర్శకమైన పాలసీ తీసుకురావాలి తప్ప మీరు ఈ రకంగా ఇష్టం వచ్చినట్టు కొల్లగొడితే బీఆర్ఎస్ పార్టీ ప్రజల పక్షాన పోరాడుతుంది. ఎందుకంటే మీరు ఏది అడిగినా ఈరోజు డబ్బులు లేవంటారు. మరి డబ్బులు వచ్చే ఈ అవకాశాన్ని భవిష్యత్ అవసరాలను దృష్టిలో పెట్టుకోకుండా మీ జేబులు నింపుకోవడానికి పాలసీలు తెస్తే రేపు ప్రజలకు అన్యాయం జరుగుతుంది, భవిష్యత్ తరాలకు అన్యాయం జరుగుతుంది, హైదరాబాద్ నగరానికి శాశ్వతమైన అన్యాయం జరుగుతుంది. కనుక బీఆర్ఎస్ దీని పక్షాన ప్రశ్నిస్తుంది. ఇక మళ్ళా వాళ్ళని వీళ్ళని పెట్టి సొల్లు తిట్టించుడు అది ఎప్పుడు జరిగేదే. ఎవరు అట్లా చేస్తారు? సమాధానం లేకపోతే, తప్పుడు చర్యలకు పాల్పడితే, అవినీతి జరిగితే మీరు మాట్లాడరు. మీరు పారదర్శకంగా ఉంటే అసెంబ్లీ పెడతారు, మీరు పారదర్శకంగా ఉంటే మా ప్రశ్నలకు సమాధానం చెప్తారు. లేకపోతే ఎల్లైనో పుల్లైనో పెట్టి మళ్ళీ తిట్టించే కార్యక్రమం పెడతావు, నాకు తెలుసు. దానివల్ల ఏమొస్తుంది? ప్రజలు చాలా తెలివైన వాళ్ళు కదా. నువ్వు మా ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చినవా, నువ్వు రివర్స్లా తిట్టించే కార్యక్రమం పెడుతున్నావా? నువ్వు తిట్టినా కేసులు పెట్టినా నిన్ను వదలం. మేము ప్రధాన ప్రతిపక్షంగా ప్రజల హక్కులు, ప్రజల ఆస్తులు కాపాడడమే మా బాధ్యత. ప్రజలు మాకు ఇచ్చిన బాధ్యత. ప్రతిపక్షంగా వాళ్ళ గొంతుకై మాట్లాడమన్నారు. ఈ రాష్ట్ర ప్రభుత్వ ఆస్తులను, ప్రజల యొక్క హక్కులను, ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయించడం కోసమే బీఆర్ఎస్ పోరాడుతుంది. బీఆర్ఎస్కు ఆ బాధ్యత ప్రజలు ఇచ్చిండ్రు. నువ్వు మా మీద కేసులు పెడతా, మా గొంతు నొక్కుతా, లేదా మా మీద తిట్ల దండకం పెడతా, ఏం పెట్టినా నేను వదిలిపెట్టాం, ప్రశ్నిస్తూనే ఉంటాం. దీని మీద సూటిగా బీఆర్ఎస్ అడిగిన అన్ని ప్రశ్నలకు సమాధానం చెప్పాలని, శాసనసభ సమావేశపరచాలని, దీనిపైన పూర్తి చర్చ జరగాలని బీఆర్ఎస్ డిమాండ్ చేస్తుంది.